కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ప్రజా సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులై పార్టీలో చేరేందుకు పెద్ద ఎత్తున ముందుకొస్తున్నారని తెలిపారు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్. ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి, సంక్షేమంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందుంటుందని తెలిపారు. ఫతేనగర్ డివిజన్ స్థానిక నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో చేరికలు పరంపర కొనసాగుతోందని, సేవాభావంతో కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిని పార్టీ హక్కున చేర్చుకుంటుందన్నారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని మరింత బలోపేతం చేస్తామన్నారు బండి రమేష్. రేవంత్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వారి విధానాలు నచ్చి అనేక మంది వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఇవాళ మా కూకట్పల్లి నియోజకవర్గం ఫతేనగర్ డివిజన్ నుంచి మా సోదరుడు బాకీ గారు, అలాగే సాయిలు గారు, కుమార్ గారు ఆధ్వర్యంలో, శ్రీనివాస్ వీరి ఆధ్వర్యంలో, అలాగే మా సోదరుడు నాగిరెడ్డి గారు, సతీష్ రెడ్డి గారు, పెద్దలందరి సమక్షంలో మా ప్రెసిడెంట్ రమేష్ గారు, శేఖర్ అన్న, అలాగే రాములు వీరందరి సారథ్యంలో వాళ్ళ మరి ఐదన్న మన ఫతేనగర్ డివిజన్ నుంచి అనేక మంది వచ్చేవాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. ఈ పరంపర ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. ఇది నిత్యం జరిగే కార్యక్రమం. కాంగ్రెస్ పార్టీ స్వచ్ఛీలైన ఎవరు వచ్చినా కూడా పార్టీలో చేర్చుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. పార్టీ కోసం ఆర్టీసీ దేశం కష్టపడే మనస్తత్వం ఉండి ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనలో ఉన్న ప్రతి వ్యక్తిని కూడా కాంగ్రెస్ పార్టీ సాధారణంగా ఆహ్వానిస్తాం. ఎందుకంటే రేపు 4వ తారీఖు పార్లమెంట్ రిజల్ట్ రాగానే, ఎలక్షన్ రిజల్ట్ రాగానే ఇక మేము ప్రజల్లో పోయి ప్రజాపాలన ఏదైతే మేము అనుకున్నామో 6 గ్యారెంటీల అమల్లో కానీ ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి మా పార్టీ కార్యకర్తల ద్వారా ప్రజలకు చేరువై ప్రతినిత్యం పార్టీ ప్రజల్లో ఉంటామని చెప్పి తెలియజేస్తూ, అలాగే మరి రేవంత్ అన్న ఏదైతే కలలు కంటున్నాడో బంగారు తెలంగాణ సాకారం కావాలని, అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో పరిడి వెళ్ళాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మా కూకట్పల్లి నియోజకవర్గంలో ఉన్న సమస్యల మీద పోరాడతాం. వాటిని ప్రణాళికాబద్ధంగా తీసుకెళ్ళి ఇమ్మీడియట్గా సాల్వ్ చేయగలిగే ఇష్యూస్, అలాగే లాంగ్ టర్మ్లో తీసుకోవాల్సిన ఇష్యూస్ని కూడా ఈ మధ్య ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు వారు కూడా చెప్పడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.